నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కముంతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి ధర్మారపు జానయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. ఆయన ప్రచార శైలి ఏ విధంగా ఉందో, గ్రామానికి ఏ విధమైన సేవలు అందిస్తారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు గత అభ్యర్థుల కంటే భిన్నంగా ఈ గ్రామ పంచాయతీని ఏ విధంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉందంటారు? సార్, మన గ్రామ పంచాయతీకి వచ్చిన పనుసు బట్టి రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, ఈ డ్రైనేజీలు ఇలాంటివి మొత్తం అభివృద్ధి మొత్తం చేసి పెడతాను సార్. జనాలని మంచితనంలో మంచిగా అందుబాటులో ఉండి వాళ్ళకు ఏదైనా సాపత వచ్చినా వాదుకొని చూడగలుగుతా సార్. నేను ఇవి గ్రామం అంటే గ్రామంలో చాలా అంతర్గత సమస్యలు ఉంటాయి. సీసీ రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు. వీటన్నిటి పరిష్కారానికి నువ్వు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే అవకాశం ఉందా? మరి మీ ప్రజలకు ఏం హామీ ఇచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు? ఇలాంటి అభివృద్ధులు అన్నీ చేస్తాననే నేను ఆమె ఇచ్చి దీన సార్. ఇంతవరకు అయితే చేయగలుగుతానని చెప్తున్నా. ఈ గ్రామంలో ప్రధాన సమస్య కుక్కల బెడద, కోతుల బెడద బాగుందంటారు. వాటిని నివారించాలంటారు ప్రజలు అంటారు. మరి మీరు మీ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? సార్, అందరు చేయగలిగితే పైన నుంచి ఆర్డర్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తాం సార్. మనం ఇక్కడ విద్యా వైద్యానికి మీ సహకారం, సాయం ఎలా ఉండబోతుంది? అందుబాటులో ఉండి చేయిస్తా సార్. నేను ఖచ్చితంగా అలాంటి విద్యలు అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తా సార్. నేను ఇక్కడ ప్రధానంగా గ్రామంలో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, యువత కావచ్చు, వీరందరికీ ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, సమస్యల పరిష్కార విషయంలో కావచ్చు, వాళ్ళకు ఎలాంటి తోడ్పాటును అందిస్తావు? మీ ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం మొత్తం చేస్తూనే ఉన్నాం సార్. చేసినాక వాళ్ళు కాక మమ్మల్ని గెలిపించినట్టుంటే వాళ్ళకి నేను అందుబాటులో ఉండి మంచిగా చేసి చూపిస్తా సార్. ఈ గ్రామంలో ప్రధానంగా యువత మత్తు పదార్థాలకు బానిసైపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న జీవితాలే ఆగం చేసుకుంటున్నారు. బెల్ట్ షాపులు కూడా కొంచెం నియంత్రించాలంటున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు. మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మీరు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎలాంటి భరోసాను అందిస్తున్నారు? అలాంటివి ఏం లేవు సార్. మా గ్రామంలో లేవు కాబట్టి ఇంకా కొద్దిగా చేయగలుగుతాం సార్. పని చేస్తాం, నిర్వహించి చేసుకుంటాం సార్. యువతకు గ్రంథాలయం ఏర్పాటు చేయాలంటున్నారు. యువత ఆడుకోవడానికి క్రీడాస్థలం కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. అది మీ మేనిఫెస్టోలో ఏమైనా ఉందా? గ్రామ పంచాయతీ వల్ల ఖచ్చితంగా వచ్చిన నిధులు అందులో ఒకటి చేయగలుగుతాం సార్. గ్రంథాలయం ప్రధాన సమస్య అంటే ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏదైతే ఒడ్లు అంటే ధాన్యం ఆరబోసుకోవడానికి కళ్ళాలు లేవంటున్నారు. మరి వాటికి ఏర్పాటు చేసే అవకాశాలు మీ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? సంఘబంధం అనేది చేయగలుగుతాం సార్. ఉన్నది కానీ కాకపోతే ప్లేస్ లేదు సార్. ప్లేస్ చూసి చేయగలుగుతాం సార్. దాన్ని ఖచ్చితంగా చేస్తాం సార్. దాన్ని ప్లేస్ తీసుకొని మాట్లాడగలుగుతాం సార్. ఇప్పుడు గ్రామంలో ప్రధాన సమస్యలు ఉంటాయి, భూ సమస్యలు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న కుటుంబ తగాదాలు ఉంటాయి. మీరు ఒక సర్పంచ్ అంటే గ్రామానికి పెద్ద. అలాంటి సమస్యలను పరిష్కార దిశగా మీరు పయనించడానికి మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు ప్రజలకు పార్టీ రహితంగా మీరు ఏ విధంగా సేవలు అందించే అవకాశం ఉందంటారు? అందరికీ నాకు సహకరిస్తే వాళ్ళందరినీ నేను సహకరించి ముందుకు నడుస్తా సార్. నేను ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వల్ల వాళ్ళని వీళ్ళని అనేది లేకుండా ఖచ్చితంగా పనులు చేస్తా సార్. నేను ప్రస్తుత రాజకీయాలు డబ్బుమయ రాజకీయాలు. ఓటు అంటే పవిత్రమైన ఆ ఓటును మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. పార్టీలు కూడా ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఆ సంస్కృతి పోవడానికి మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది? మీరు ఓటర్లను ఏ మేరకు అభ్యర్థన చేస్తున్నారు ఓటు వేయమని? మంచితనం వల్ల మంచి వ్యక్తిని బట్టి ఓట్లు వేయమ్మా అని దండం పెట్టి అడుగుతున్నాం సార్. మేము ధర్మారపు జానయ్యకు ఓటు వేయాలని మీ గ్రామ ప్రజలు, ఓటర్లు భావిస్తే మీరు ఏం చెప్తారు మీ ప్రజలకు, ఓటర్లకు? మాకు ఓటు వేస్తే మంచి జరుగుతుందని చెప్పి దండం పెట్టి చెప్పుకుంటున్నాం సార్. మేము మంచి గెలిచినాక అంటారు అన్ని మంచి పనులు చేస్తాం సార్. మీకు ఏ గుర్తు వచ్చింది? మీరు ఏ గుర్తుపై మీరు ప్రచారం చేస్తున్నారు? ఉంగరం గుర్తుపై ప్రచారం చేస్తున్నాం సార్. మేము ఉంగరం గుర్తు టీఆర్ఎస్ తరఫున ఉంగరం గుర్తు వచ్చింది, దాంతో చేస్తున్నాం సార్. మేము ప్రధానంగా ఇక్కడ రోడ్డు సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ట్రాఫిక్ అంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. క్రాసింగ్ లైన్లు కావచ్చు, జీబ్రా లైన్స్ కావచ్చు, కొంచెం సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు మా దృష్టి గతంలో కూడా తీసుకొచ్చారు. మీరు ఒక సర్పంచ్గా మీకు అవకాశం వస్తే మీరు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? నిఘా విషయంలో కూడా సిగ్నల్ తోటి సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తాం సార్. పెట్టించి అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాం సార్. మేము స్లోగన్ ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, జానయ్య
జానే ఉంగరం గుర్తుకే ధర్మారపు జానేకే ధర్మారపు జానేకే వర్ధిల్లాలే ధర్మారపు జానే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే వర్ధిల్లాలే. చూద్దాం మరి గతంలో కంటే భిన్నంగా నాకు ఈ ప్రజలు అవకాశం ఇస్తే నేను మంచి పరిపాలన అందిస్తాను, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవకే నా జీవితం అంకితమని ధర్మారపు జానయ్య గారు ఈ ప్రజలను ఓటర్లను వేడుకోవడం జరుగుతుంది. ఇలా వేచి చూద్దాం 14వ తారీఖు నాడు ఎవరి భవితం ఎలా ఉందో తేలబోతుంది. చూస్తూనే ఉన్న